రేపు వెస్ట్ బెంగాల్లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో 142 ఎమ్మెల్యే స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలు మోహరించాయి. వెస్ట్ బెంగాల్లో మొత్తం 294 సీట్లుండగా ఫస్ట్ ఫేజ్ లో ఈ నెల 23న 152 స్థానాలకు పోలింగ్ జరిగింది. మే 4న ఎన్నికల ఫలితాలు వెల్లడించనుంది ఈసీ. వెస్ట్ బెంగాల్లో ఇక నిన్న సాయంత్రమై ఎన్నికల ప్రచారం ముగిసింది. 2 వారాలుగా రాజకీయ పార్టీల ప్రచార హోరుతో దద్దరిల్లిన బెంగాల్లో మైకులు మూగబోయాయి. దీంతో ఎలక్షన్ కోడ్ ప్రకారం 48 గంటల ముందుగానే ఎన్నికల ప్రచారానికి తెరపడింది. వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా రెండు పార్టీలు ప్రజలపై ఉచిత హామీల వర్షం కురిపించాయి. బీజేపీ తరఫున ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచారం చేశారు. అటు టీఎంసీ తరఫున సీఎం మమతా బెనర్జీ ముందుండి ప్రచారం చేశారు. రేపు వెస్ట్ బెంగాల్లో రెండో విడతలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో 142 ఎమ్మెల్యే స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలు మోహరించాయి. వెస్ట్ బెంగాల్లో మొత్తం 294 సీట్లుండగా ఫస్ట్ ఫేజ్ లో ఈ నెల 23న 152 స్థానాలకు పోలింగ్ జరిగింది. మే 4న ఎన్నికల ఫలితాలు వెల్లడించనుంది ఈసీ. వెస్ట్ బెంగాల్లో ఇక నిన్న సాయంత్రమే ఎన్నికల ప్రచారం ముగిసింది. 2 వారాలుగా రాజకీయ పార్టీల ప్రచార హోరుతో దద్దరిల్లిన బెంగాల్లో మైకులు మూగబోయాయి. దీంతో ఎలక్షన్ కోడ్ ప్రకారం 48 గంటల ముందుగానే ఎన్నికల ప్రచారానికి తెరపడింది. వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా రెండు పార్టీలు ప్రజలపై ఉచిత హామీల వర్షం కురిపించాయి. బీజేపీ తరపున ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచారం చేశారు. అటు టీఎంసీ తరపున సీఎం మమతా బెనర్జీ ముందుండి ప్రచారం చేశారు.